ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో గత కొన్ని వారాలుగా కాల నియమముల గురించి మనం ధ్యానించు ఉన్నాం. ఒకటి దూతల కాల నియమము, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనస్సాక్షి కాల నియమము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని లేక పరిశుద్ధ గ్రంథాన్ని ఓ సరైన విధంగా అర్థం చేసుకోవటానికి ఖచ్చితంగా ఈ 10 కాలాల గురించి తెలుసుకొని ఉంటేనే ఎవరికైనా బైబిల్లో ఉంటున్న విషయాలు అర్థమవుతాయి. లేకపోతే వేరే వేరే విధంగా అర్థం చేసుకొని ఈ రోజులు ఎక్కువగా యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉంటారు, కామెంట్ చేయడం, రకరకాలుగా విమర్శించి మాట్లాడే మాటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు తెలియచేస్తారు, వారు తమ వాదములు యందు వ్యర్థులైరి అని. వాద వివాదాలు పెట్టుకున్నట చేత ఏ ప్రయోజనము లేదు. బైబిల్లో ఇలా రాయబడింది కదా, అలా రాయబడి ఉంది కదా, ఎందుకు అని డిబేట్లు పెట్టుకొని చాలామంది రోజుల్లో సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం సరైన విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ 10 కాలాల గురించి తెలిస్తేనే ఓ పరిశుద్ధంగా ఆత్మీయంగా వాక్యాన్ని అర్థం చేసుకోగలరు. కాబట్టి కాల నియమముల గురించి మనం ధ్యానించటానికి దేవుడే మనకు ఆలోచన అనుగ్రహించుదురుగాక. మనస్సాక్షి కాల నియమం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనస్సాక్షి కాల నియమంలో వాళ్ళ మనస్సాక్షిని ఆధారం చేసుకొని ఆ రోజుల్లో భక్తులు జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మనస్సాక్షిని బట్టియే వాళ్ళకి తీర్పు తీర్చబడుతూ ఉండేది. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని ఏ విధంగా జీవిస్తూ ఉండటానికి అవకాశం ఇస్తూ ఉందో, వాళ్ళ జీవితం యొక్క ప్రతి పరిస్థితిని బట్టియే వాళ్ళకి ఆశీర్వాదము లేకపోతే న్యాయ తీర్పు జరుగుతూ ఉండేది. మరి ఆ మనస్సాక్షి కాల నియమములో జీవించుచున్న భక్తుల గురించి గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. అబ్రహాము, ఇస్సాకు, ఇష్మాయేలు, హానోకు గురించి మనం ధ్యానించాము. ఈ పూట యాకోబు గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రభువే మనకు ఆలోచనకర్తగా ఉండి బోధించుదురుగాక. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. చాలు చదవబడిన ఈ వాక్య భాగంలో యాకోబు గురించి మనం చదువుతూ ఉన్నాం. యాకోబు గురించి బైబిల్లో మనం ఆలోచించినప్పుడు 28వ అధ్యాయం నుండి యాకోబు గురించి బైబిల్లో వ్రాయబడిన సంగతులు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యపు వెలుగులో యాకోబు గురించి మీరు తెలుసుకొని ఉంటారు. యాకోబు పాత నిబంధన కాలంలో ఉంటున్న యాకోబు, క్రొత్త నిబంధన కాలంలో ఉన్న యాకోబు, అపోస్తలుడైన యాకోబు వేరు. పాత నిబంధన కాలంలో యాకోబు అబ్రహాము, ఇస్సాకు కుమారుడైన యాకోబు. అబ్రహాము ఉన్నాడు, ఆయన కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు. వీళ్ళందరూ మనస్సాక్షి కాల నియమములో జీవించుచున్నటువంటి భక్తులు. యాకోబు గురించి మనం ధ్యానించినట్లయితే 28వ అధ్యాయం నుండి మనం చదువుతూ వస్తే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. వాటిని క్రోడీకరించి వాక్యాన్ని మనం ఒక పాయింట్ వైజ్గా, ఎక్కువగా నేను అర్థమవ్వాలని పాయింట్ వైజ్గా చెప్తూ ఉంటాను. క్రోడీకరించి మనం వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యాలు అర్థమవుతాయి. బైబిల్లో లోతుగా ధ్యానించినప్పుడు 7 రకములైన ప్రయాణాలు ఉన్నాయి. వాళ్ళలో ఈ యాకోబు ప్రయాణం కూడా ఒకటి. యాకోబు గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. ఈయన కూడా మనస్సాక్షి కాల నియమంలో జీవించుచున్న వ్యక్తి. యాకోబు ఆయన కూడా దేవుని చేత దర్శింపబడి ఆశీర్వదించబడుతున్నటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో ముఖ్యముగా బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. బెయేర్షెబా నుండి హారాను నుండి మరలా బెయేర్షెబాకు వచ్చినటువంటి 2 ప్రయాణాల గురించే యాకోబు యొక్క చరిత్ర మనం పూర్తిగా
అందులో ఆలోచించి మనం ధ్యానించవచ్చు. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళాడు. మార్గంలో ఆయన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు, మరలా దేవుడు దర్శించి హారాను నుండి మరలా బేతేలుకు తీసుకొని వచ్చాడు. కాబట్టి జర్నీ ఆఫ్ ద జేకబ్ గురించి మనం ఆలోచించినప్పుడు ఫ్రమ్ బెయేర్షెబా నుండి హారాను నుండి మరలా బెయేర్షెబాకు వచ్చాడు. ఆనాడు అబ్రహాంని ఆశీర్వదించినట్లుగానే, యాకోబును ఆశీర్వదించినట్లుగా, ఇస్సాకును ఆశీర్వదించినట్లుగానే యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. 28వ అధ్యాయము 3వ వాక్యములో గమనించినట్లయితే, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు, ఇలా ఆనాడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలు, ఇస్సాకుతో దేవుడు చెప్పిన మాటలు యాకోబుతో కూడా దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందటానికి ముఖ్యముగా దేవుడు చెప్పినట్లుగానే వారు చేయాలి, వారు వెళ్ళాలి, నడిపించబడాలి. కనుకనే ఆనాడు యాకోబుతో కూడా చెప్పాడు, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అని పూర్వము పితరులతో చెప్పినట్లుగా యాకోబుతో కూడా దేవుడు చెప్పాడు. కనుక బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. హారాను వరకు వెళ్ళాడు. మరలా హారానులో దేవుడు దర్శించి మరలా బేతేలుకు తీసుకొచ్చిన అనుభవాలు యాకోబు జీవితంలో ఉన్నాయి. అవి రాబోయే రోజుల్లో మీకు అర్థమయ్యేటట్లు ఇంకా తెలియచేస్తాను. యాకోబు తాను ప్రయాణం చేసిన ప్రయాణంలో 3 కార్యాలు జరిగాయి. అవి ఈ పూట మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత దేవుడు మన ఆత్మీయ జీవితాలని బలపరచునుగాక. యాకోబు తన ప్రయాణంలో బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్ళాడు, హారాను వైపు వెళ్ళాడు. మరలా హారానులో దేవుడు దర్శించి, ఎక్కడైతే దేవుడు నిన్ను దర్శించాడో ఆ స్థలానికి మరలా తిరిగి రమ్మని చెప్పాడు. కాబట్టి ముఖ్యముగా ఆయన యొక్క ప్రయాణంలో 3 కార్యాలు జరిగాయి ఆయన జీవితంలో. లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. జీవితం అనేది ఒక ప్రయాణము లాంటిది అని మనం గుర్తెరగాలి. ఈ లోకంలో మనం కొంతకాలం ఉండటానికే మనం పంపింపబడ్డాం. ఈ లోకంలోనే స్థిరంగా ఉండటానికి మనము పిలువబడలేదు. కొంతకాలమే. మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు అని వాక్యం చెప్పినట్లుగా ఒక 60-70 సంవత్సరాలే. కాబట్టి బైబిల్లో ధ్యానించినప్పుడు జీవితం అనేది ఒక ప్రయాణము లాంటిది. ఎప్పుడు బండి ఆగిపోయేదో తెలియదు, సడన్గా ఆగిపోద్ది, ఏమైందంటే తెలియదు. కాబట్టి లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. ప్రయాణం చేస్తూ ఉన్నారు జీవితంలో. కానీ జర్నీ విత్ జీసస్, యేసుక్రీస్తుతో ప్రయాణం చేయడం అనేది చాలా గొప్ప కార్యం. హల్లెలూయా. ఏదో బ్రతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాము, వెళ్తూ ఉన్నాం, నడిపించబడుతున్నాం అనేది కాదు. కానీ లైఫ్ విత్ జీసస్, యేసుక్రీస్తుతో కూడా జీవితం నడిపించబడడం అనేది చాలా అవసరం. కనుకనే ఆనాడు దేవుడు పితరులతో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో కూడా వారితో కూడా నడిపించబడి వారు వెళుచున్న ప్రయాణాల్లో తోడుగా ఉండి వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు లేకపోతే, ప్రభు లేకపోతే దేవుని ప్రజలైన మనము కూడా ప్రయాణంలో ముందుకు నడవలేము. ఆనాడు యాకోబు యొక్క జీవితంలో కూడా తాను బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్తున్న సమయంలో ప్రయాణంలో 3 కార్యాలు జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ఆ 10వ వాక్యం నుండి మనం గమనించినట్లయితే, ప్రయాణమై బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఒక చోట ప్రొద్దు గురింకినందున అక్కడ రాత్రి నిలిచాను. ఆ చోటి రాళ్ళను తీసుకొని తలగడగా ఉంచుకొని పడుకొని ఉంటే ఒక కల కనబడింది. దేవుడు దర్శించి అక్కడ తనతో మాట్లాడిన ఆశీర్వచనపు వాగ్దానాలతో కూడిన మాటలన్నీ అక్కడ తెలియపరచబడ్డాయి. కాబట్టి 28వ అధ్యాయం నుండి యాకోబు యొక్క జీవితంలో తాను చేసిన ప్రయాణంలో 3 అనుభవాలు మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా యాకోబు ఆయన ఎలాంటి వ్యక్తి అని మనం ఆలోచించినట్లయితే, యాకోబు మొదట గుడార నివాసిగా ఉండెను. హల్లెలూయా. యాకోబు ఎవరు అని ఆలోచించినట్లయితే, యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు. యాకోబు గుడార నివాసిగా ఉన్నాడండి. యాకోబు రాసిన ఆదికాండం 25వ అధ్యాయము
27వ వాక్యాన్ని మీరు చూడండి. యాకోబు గుడార నివాసి అయి ఉండెను. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను అని మనం గమనిస్తూ ఉన్నాం. గతంలో కూడా అబ్రహాము ఇస్సాకు గురించి కూడా ధ్యానించినప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, ఎలాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు అని మనం ఆలోచించాం. దేవుని చేత ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే వాళ్ళ యొక్క స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక యాకోబు కూడా ఆయన నడిచిన మార్గాల్లో ముఖ్యముగా ఒకటి గుడార నివాసిగా ఉన్నాడండి. గుడార నివాసిగా ఉన్నాడు. గుడార నివాసులు అన్నప్పుడు వాళ్ళకి పర్మనెంట్ ప్లేస్ అనేది పొరపాటున ఉండేది కాదు. మీరు జీవించుచున్న జీవితకాలం అంతా గుడార నివాసులుగానే ఉండాలి అని అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఇస్సాకుతో కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. కనుకని వాళ్ళు నివాసాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కొరకు పర్మనెంట్గా ఒక షెల్టర్ అనేది లేకుండా ఉన్నది. యాకోబుతో కూడా దేవుడు చెప్పాడు గుడార నివాసిగా ఉండాలి అన్నప్పుడు వాళ్ళ తండ్రి ఇస్సాకు నడిపించిన మార్గంలోనే గుడార నివాసిగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఒకటి, యాకోబు యొక్క ప్రయాణంలో 3 కార్యాలు గమనించినట్లయితే, ఒకటి, ఆయన గుడార నివాసిగా జీవిస్తూ ఉండేవాడు. గుడార నివాసిగా జీవిస్తూ ఉండేవాడు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 7వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, దేవాది దేవుడు ఆనాడు పితరులతో చెప్పిన మాట, అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చెప్పిన మాట రేఖాబు కుటుంబస్తులతో కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. అక్కడ మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 7వ వాక్యంలో, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే నివసింపవలనని. చూడండి, మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను అని అక్కడ రేఖాబు కుటుంబాన్ని గురించి చెప్పబడిన మాట. ఇందును బట్టి మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని వారితో దేవుడు చెప్తూ వచ్చాడు. గుడార నివాసులుగానే ఉండాలి అని. కాబట్టి ఈ ఇర్మియా గ్రంథంలో రేఖాబు కుటుంబస్తులు కూడా వాళ్ళు గుడార నివాసులుగానే జీవిస్తూ వచ్చారు. ఇది ధర్మశాస్త్రములో దేవుడు పూర్వము పితరులతో చెప్పిన, అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చెప్పిన మాటలే గుడార నివాసులుగా ఉండాలి అని. గుడార నివాసులు అన్నప్పుడు వాళ్ళ కొరకు ఒక స్థిరమైన స్థలము అనేది ఉండేది కాదు. ఉన్నా వాళ్ళు గుడారాల్లో నివాసం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కొరకు సొంత ఇల్లు అవి ఏవి కట్టించుకునే స్థితిలో ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు భూమి మీద పరదేశులు, యాత్రికులు కాబట్టి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వాక్యములో కూడా మీరు చూడండి, విశ్వాసమును బట్టి ఇస్సాకు యాకోబు అనువారును చూడండి గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి అని మనం చదువుతూ ఉన్నాం. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి అని మనం చదువుతూ ఉన్నాం. గుడార నివాసులుగా వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. ప్రేమిని వర్లరా, ఈ మాటను బట్టి ఎందుకు దేవుడు వాళ్ళతో అలా చెప్తూ వచ్చాడంటే, ఈ లోకంలో మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. 13వ వాక్యంలో కూడా మీరు గమనించినట్లయితే, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. కాబట్టి ఈ లోకంలో దేవుడు వారితో చెప్పినట్లుగా గుడార నివాసులుగా జీవిస్తూ వచ్చారు. గుడార నివాసులుగా దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకోవడం, యాకోబు తన భార్య పిల్లలు కొంతకాలం ఉండడం, మరలా ఇంకో చోటుకు వెళ్ళమంటే అక్కడ గుడారం వేసుకొని కొంతకాలం ఉండడం, ఇలా దేవుడు చూపించిన కనాను దేశాన్ని చేరేంత వరకు, వాగ్దత్త దేశంలో చేరేంత వరకు వాళ్ళు గుడార నివాసులుగానే
జీవిస్తూ వచ్చారు. హల్లెలూయా. ఇందును బట్టి ఆత్మీయంగా కొన్ని మాటలు మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మాకు సొంత ఇల్లు లేదు, సొంత నివాసం లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. సొంత నివాసంలోనే ఉండాలి అని మనకేమీ ఒక కండిషన్ ఏమి లేదు. ఏదో ఒక ఇంట్లో ఉండాలి అంతే. కొందరు సొంత ఇంట్లో ఉండాలి, సొంత ఇల్లు కొనాలి అని అప్పు చేసి పప్పు కూడా తినలేని పరిస్థితుల్లో బాధపడతారని చెప్తూ ఉంటారు. కాబట్టి పూర్వము పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కూడా వారు గుడార నివాసులుగానే జీవిస్తూ వచ్చారు. ఉందంటే ఒక ఇల్లు ఉందంతే. పర్మనెంట్గా ఒక ఇల్లు కావాలి, మనం ఉండాలి స్థిరంగానే. అప్పు చేసి ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకోవడమో, ఏదన్నా వాహనాలు కొనడమో కొన్నిసార్లు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఇల్లు కొంటారా, ఈఎంఐ. కారు కొంటారా, ఈఎంఐ. అన్ని అప్పులు చేసే కొంటారు. మరి తీర్చొద్దా? తీర్చేటప్పుడు ఎంతోమంది బాధపడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లోకంలో ఎంతోమంది కనబడుతూ ఉంటారు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు మీకున్న స్థితిలోనే మీరు సంతృప్తి చెందుదురుగాక. అప్పులు చేసుకొని ఎప్పుడు దేవుని ప్రజలు బాధపడకుండా ఉన్న స్థితిలోనే, దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే మీరు సంతృప్తి చెందాలి అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఈ మాటను బట్టి వాళ్ళు గుడార నివాసులుగా జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ చింత దిగులు ఏమి ఉండేది కాదు. ఈ రోజుల్లో మనిషికి చింత దిగులు ఎక్కువగా ఈ ఫినాన్షియల్ విషయంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి గుడార నివాసులుగా వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా వాగ్దత్త దేశంలో పరవాసులుగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇది వాళ్ళకి దేవుడిచ్చిన ఒక రెవల్యూషన్. మీరు జీవించుచున్న జీవిత కాలం అంతా గుడార నివాసులుగానే ఉండాలి అని. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరిన ప్రారంభ దశలో ఈ గుడార నివాసులుగా జీవిస్తూ ఉండే అనుభవాన్ని కాచుకుంటూ ఉండేవాడు. రోజులు గడిచే కొలది ప్రేమిన వారలారా, యాకోబు తన యొక్క ప్రయాణంలో 33వ అధ్యాయము 17 వాక్యాన్ని మీరు చూడండి. తాను గుడార నివాసి అనేటువంటి సంగతి మర్చిపోయి అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించుకొనెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. గమనించండి, సుక్కోతు అనే మాటకి ఫుట్ నోట్లో పాకలు లేక స్థిరము కాని స్థలము అని అర్థం. స్థిరము కాని స్థలము అని అర్థం సుక్కోతు. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి వెళుతూ ఉన్న ప్రతిసారి దేవుడు చెప్పినట్లుగా గుడారాలు వేసుకొని నివాసం చేస్తూ ఉండేవాడు. అక్కడక్కడ గుడారాలతోనే తాను గుడారాలు వేసుకొని బ్రతుకుతూ ఉండేవాడు. రోజులు గడిచే కొలది సడన్గా ఇక్కడ మీరు గమనించినట్లయితే సుక్కోతు అనే స్థలానికి వచ్చాడు. సుక్కోతునకు ప్రయాణం అయిపోయి, మరి ఆ సుక్కోతు అన్నప్పుడు అది పాకలు, స్థిరము కాని స్థలం. ఒకవేళ చూడటానికి చాలా అందంగా, రమణీయంగా, సుందరంగా ఉన్నదేమో. మరి ఆ పట్టణాన్ని చూసి ఇక్కడే ఉండిపోదాము అనేటువంటి ఒక ఆలోచన కలిగిందండి. సాధారణముగా ఏదైనా ఒక రమ్యమైన పట్టణం, ఉదాహరణకి చాలామంది అమెరికా వెళ్తారు, లేకపోతే వేరే దేశాలకు వెళ్తారు. అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసి మరలా రిటర్న్ రండి అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి, మమ్మీ మా వల్ల కాదు, మేము ఇక్కడే ఉండిపోతామని అక్కడే వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిన వాళ్ళు చాలామందిని గమనిస్తాం. ఎందుకంటే అమెరికా లేకపోతే వేరే వేరే పట్టణాల్లో ఉండటానికి ఎక్కువగా యవనస్తులు ఆశపడుతూ ఉంటారు. అక్కడ ఉద్యోగం ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ లోకపు కార్యాలన్నీ కూడా మనిషికి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. లోకరీతిగా అవి అవసరమే అని అనిపించబడ్డా అది ఒకవైపు మనిషి యొక్క జీవితాన్ని నష్టానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది ఉద్యోగ నిమిత్తమై సిటీలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ వాళ్ళ జీవితాలలో నష్టాన్ని అనుభవించి దుఃఖంతో బాధపడి తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొందరు తమ జీవితాన్ని జాగ్రత్తగా కాచుకున్న వాళ్ళు ఉన్నారు, నష్టాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. యాకోబు అంతవరకు గుడార నివాసిగా జీవిస్తూ ఉండేవాడు తన ప్రయాణంలో. కానీ సుక్కోతునకు వచ్చేసరికి తనకొక ఇల్లు కట్టించుకున్నాడు. ఆ తర్వాత పశువులకి పాకులు కూడా చేయించుకున్నాడు. ఎంతకాలం ఈ పరదేశలాగా నేను తిరగడం, ఇక్కడే సుక్కోతులో నాకు ఒక స్థలాన్ని సిద్ధపరుచుకుంటాను, ఇక్కడే ఉంటాను అని ప్రేమిన వర్లరా ఈ స్థలంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుని యొక్క ఆలోచన ఇది కానే కాదండి.
మీరు పరవాసులై ఉన్నంతకాలం గుడార నివాసులుగానే ఉండాలని దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో కూడా చెప్పిన యాకోబు ఆ మాట ప్రారంభ దశలో విన్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ మాటని ప్రక్కన పెట్టి సుక్కోతుకు ప్రయాణం అయిపోయి అక్కడ ఆ పట్టణం బాగుంటుందేమో, రమ్యముగా ఉంటుందేమో చూడటానికి అని అక్కడ ఆ పట్టణాన్ని చూసి అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు. ప్రేమిన వర్లారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 3-4 వాక్యాలు గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 3-4 వాక్యాల్లో చూడండి. ఈ గుడారములో నున్న మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవండి. 5వ అధ్యాయము, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయ వలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. చూడండి, 5 వాక్యముల నుండి మనం గమనిస్తూ వచ్చినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అని అక్కడ నుంచి ప్రారంభిస్తారు. మనము నివాసం చేస్తున్న ఈ నివాసము కొంతకాలము ఉంటుంది, కొంతకాలం శిథిలమైపోతూ ఉంటుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. లోకరీతిగా ఒకవైపు ఆలోచించినట్లయితే చాలామంది గుడార నివాసులుగానే ఉండటానికి ఇష్టపడతారు. కొన్ని దేశాల్లో, జపాన్ కానీ అమెరికా కానీ ఆ ప్రాంతంలో చెక్కలతోనే ఇల్లు నిర్మించుకుంటారు. సింపుల్గా ఒక షెల్టర్. ఎందుకంటే సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా చనిపోకుండా ఉండటానికి. కానీ ఈ లోకములో నివాసాలు ఏర్పరచుకున్నా అవి ఈ లోకములో కొంతకాలమే ఉంటుంది. ఏదైనా సునామీ వచ్చింది అనుకోండి, భూకంపాలు వచ్చేయండి అనుకోండి, వెంటనే శిథిలమైపోతూ ఉంటాయి. అందుకే పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు అక్కడ, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచూ ఉన్నాం, ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమునకు దీనిపైన ధరించుకొని కోరుచూ ఉన్నాము. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము నివాసం చేస్తున్న ఈ గుడారం శిథిలమైపోతూ ఉంటుంది. మనం నివాసం చేస్తున్న ఇల్లు కానీ, ఈ లోకము కానీ, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఒక రోజున డెస్ట్రాయ్ చేయబడుతూ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఒక్కొక్క పట్టణాలు నాశనం అవుతూ ఉన్నాయి. ఉక్రెయిన్ అనే పట్టణం ఎంత సుందరమైన పట్టణమో చూడండి, అవి యుద్ధము చేత నాశనం చేశారు. మరి అమెరికా కానీ ఆ పట్టణాలు కూడా ఎంతో సుందరమైన పట్టణాలు. ఒక్కొక్కటిగా యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, రమ్యమైన పట్టణాలు పాడుదిబ్బగా మార్చబడతాయి అని ప్రవచన వాక్యాలు ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈ లోకంలో శాశ్వతముగా సుందరముగా ఉంటున్న పట్టణాలు ఇక్కడ మేము నివాసం చేస్తాము అని ఈ లోక సంబంధమైన కార్యాలను బట్టి అతిశయపడి హోప్స్ కలిగి జీవిస్తున్న వాళ్ళు ఈ రోజున సమస్తాన్ని కోల్పోయి నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మాటను బట్టి ప్రేమిన వర్లారా, మనం నివాసం చేస్తున్న ఈ గుడారము ఇవి కొంతకాలమే, ఇవి శిథిలమైపోయేవియే. కనుకనే పౌలు గారు తెలియచేస్తున్నారు, ఈ నివాసము శిథిలమైపోయినా ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము అని. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు గమనించినట్లయితే, నేను తండ్రి వద్దకు వెళ్ళుచు ఉన్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను అని అంటారు. యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడు వెళ్ళిపోయారు అంటే ఎందుకొరకు వెళ్ళారంటే మనకు స్థలము సిద్ధపరచ ఆయన వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ లోకంలో నివాసం చేస్తున్న ఈ నివాసాలు, మనం ఉంటున్న ఇవన్నీ కూడా కొంతకాలమే, తర్వాత మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళమే. ఒక ఉదాహరణ చెప్తాను. ఆ మధ్య అన్నదమ్ములు ఉండేవాళ్ళట. ఒక ఇంట్లో తమ్ముడు చనిపోయాడు. కొంతమందికి తెలియక
మీ తమ్ముడు ఏడి 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 అని అడుగుతుంటే వాళ్ళ అన్న అన్నాడట, మా తమ్ముడు ఇల్లు మారాడు అని. ఇల్లు మారాడు అని దాని అర్థం ఏంటంటే ఈ ఇంటిని వదిలిపెట్టి ఆ ఇంటికి మారాడు అని చెప్పాడు. అంటే ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఈ లోకంలో ఉంటాం, ఈ ఇంట్లో ఉంటాం. ఒకరోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది. మనపూమితో చెప్పిన లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఒక రోజున మనం ఉంటున్న నివాసము, మనకున్న బంధువులు, రక్త సంబంధికులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ ఇంటికి మారవలసిన వాళ్ళమే, కానీ ఇక్కడే ఉండవలసిన వాళ్ళము కాదు. ఆ ఒక ప్రకటన పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుకనే వాళ్ళు గుడార నివాసులుగానే జీవిస్తూ ఉండాలి అని ఒక మాట వాళ్ళతో చెప్పాడు. కాబట్టి యాకోబు ప్రారంభ దినాల్లో బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్తున్న సమయంలో గుడార నివాసిగానే ఉన్నాడు. కానీ రోజులు గడిచే కొద్ది సుక్కోతుకు వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని పశువులకు పాకలు వేయించుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ అని, ఇంకా కిచెన్ అని, ఇంకా ఎవ్రీథింగ్, ప్రతిదీ. ఈ లోకములు ఎంతకాలం నేను పరదేశిగా బ్రతకడం, ఒక స్థిరమైన నివాసం ఏర్పరచుకుందామని సుక్కోతుకు వచ్చి ప్రేమిని వర్లరా ఇల్లును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అది కాదు దేవుని యొక్క ఆలోచన. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఈ నివాసం శిథిలమైపోయేది. కొరింథీ పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయం 31వ వాక్యములో ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్లును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఈ లోకపు నటన గతించుచు ఉన్నది. చూడండి, సుక్కోతు అనే మాటకి స్థిరము కాని స్థలము. పాకలు ఎంతసేపు ఉంటాయి? ఒక గాలి వస్తే మొత్తం ఎగిరిపోతాయి. పాకలు అంటే ఈ లోకము పాకలు లేక స్థిరము కాని స్థలం. కానీ అక్కడే ఉండి తన కొరకు ఇల్లు కట్టుకున్నాడు, పశువులకు పాకలు వేయించుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన అది కాదు. ప్రేమిల వర్లారా, యాకోబు ప్రారంభ దశలో అట్టి ఆలోచనతో నడిపించబడ్డాడు. దేవుడు నాకు ఆలోచన చెప్పాడు, దేవుని ఆలోచన చేత నడవాలి అని. కానీ రోజులు గడిచే కొద్ది సుక్కోతుకు వచ్చి అక్కడ లోక సంబంధమైన ఆలోచన కలిగి అక్కడే ఉండాలని ఆలోచిస్తూ వచ్చాడు. తద్వారా నష్టాలు కూడా ఎదురయ్యాయి. మీకు చెప్తాను. కానీ వాక్యం చెప్తుంది, ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. లోకాన్ని అనుభవించాలి. లోకములు ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని యోహాను రాసిన పత్రికల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రేమిల వర్లరా, యాకోబు గుడార నివాసుగా జీవిస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ సుక్కోతులు ఇల్లు కట్టుకొని అక్కడ ఉండటానికి ఇష్టపడుతూ వచ్చాడు. కానీ నష్టాలు వచ్చాయి. తర్వాత మీకు చెప్తాను. ఒకటి, యాకోబు గుడార నివాసి. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు గుడార నివాసులుగానే ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గుడార నివాసులుగా ఉండాలి అని అంటే మనం కూడా ఉన్న ఇల్లు తీసివేసి ఎక్కడో జగనన్న ఇచ్చిన స్థలంలో టెంట్ వేసుకొని ఉండమని చెప్పట్లేదు. కానీ ఉన్నా లేనట్టుగా, లేకున్నా ఉన్నట్లుగా ఒక కాన్సక్రేషన్ లైఫ్. యాకోబు రాసిన పత్రికల్లో మనం చదువుతూ ఉన్నాం. మనకు లోకములో అన్నీ ఉన్నా కూడా లేనట్టుగానే ఉండాలి, లేకున్నా కూడా దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. దిస్ ఇస్ ద కాన్సక్రేషన్ లైఫ్. అంటే దీనుడైన సహోదరుడు లేని స్థితిలో ఉన్నప్పుడు నాకేమీ ఏమీ లేదు అని మనల్ని మనమే హర్ట్ చేసుకొని బలహీనపరుచుకునే మాటలు మాట్లాడకూడదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ఏమీ లేని వాళ్ళు కూడా చెప్పగలగాలి. ఉన్నవాళ్ళు నాకు అన్నీ ఉన్నాయి, ఉన్నవాళ్ళు నాకేమీ లేదు అన్నట్లుగానే ఉండాలి. అతిశయపడి చెప్పుకునే అనుభవాలు, మాటలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ ఒక రోజున గడ్డి పువ్వు వలె గతించిపోయే పరిస్థితులు. మనకున్నవన్నీ కూడా, మనిషి సంపాదించుకున్నవన్నీ కూడా గడ్డి పువ్వు వలె ఎండిపోయే పరిస్థితులు. కాబట్టి ప్రేమిన వర్లరా, యాకోబు గుడార నివాసిగా ఉన్నాడు. గుడార నివాసి. కానీ సుక్కోతులు ఇల్లు కట్టుకున్నాడు.
లోకాన్ని ప్రేమించాడు. నష్టాలు కూడా వచ్చే తర్వాత ఏంటో మీకు చెప్తాను. రెండవది యాకోబు దర్శనములు కలలు దేవుని చేత కలలు కన్నటువంటి ఒక వ్యక్తి. కలలు దర్శనాలు చూచేటువంటి వ్యక్తి యాకోబు. ఒకటి గుడార నివాసి, రెండవది కలలు దర్శనాలు చూచేటువంటి వ్యక్తి యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు అతడు, చూడండి, కల కనెను. ఆ మాటను బట్టి యాకోబు కలలు కనేవాడు, రెండవది దర్శనాలు చూచేవాడు. ఒకటి గుడార నివాసి, రెండవది కలలు మరియు దర్శనములు చూచే వ్యక్తి యాకోబు. కల వేరు, దర్శనం వేరు. గతంలో కూడా చెప్తూ వచ్చాను, కల వేరు, దర్శనం వేరు. కల అంటే ప్రసంగిలో వ్రాయబడి ఉన్నది, అధికమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును అని. మనిషి రోజంతా కష్టపడతారు, పని చేస్తారు, వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అవి ఇక రోజంతా మీరు పనులకు వెళ్ళి వీళ్ళతో మాట్లాడిన మాటలన్నీ కూడా, డిస్కషన్ అన్నీ కూడా ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ఆ తర్వాత పడుకొనున్నప్పుడు అవే కనబడతాయి. ఆ డిస్కషన్ ఎక్కువైనప్పుడు బీపీ ఎక్కువై కలలో కూడా లేచి కొడతాను చంపుతాను లేచేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ డిస్కషన్ ఎక్కువైపోయి కొందరు భయపడి ఉలిక్కిపడి లేస్తారు, ఏదో మీద పాము పడ్డట్టు, తేలు పడ్డట్టు. కలలు, భయము. మనిషి ఆ రోజు అంతయు కూడా, ప్రసంగిలో వ్రాయబడి ఉన్నది, అధికమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును అని ప్రసంగిలో వ్రాయబడి ఉంది. కలలు వేరు, స్వప్నములు కలలు, దర్శనాలు వేరు. దర్శనం అంటే అపోస్తలుడైన పౌలు గారు దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించాడు కదా డైరెక్ట్గా, దానిని దర్శనము అంటారు. దర్శనాన్ని చూచిన పౌలు గారు, సౌలుగా ఉన్న ఆయన 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. 2 కళ్ళు పోయాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, బాహ్య నేత్రాలు మూయబడ్డాయి. తర్వాత అననీయ ప్రార్థన చేస్తే ఆ కళ్ళు బాగుపడ్డాయి. కాబట్టి కలలు వేరు, దర్శనాలు వేరు. దర్శనాలు అన్నప్పుడు డైరెక్ట్గా మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించే ఆ దర్శనాన్ని దర్శనము అంటారు. హల్లెలూయా. కలలు అన్నప్పుడు పడుకునే సమయంలో పడుకున్నప్పుడు వచ్చేదో వాటిని కలలు అని అంటారు. కాబట్టి ఈ యాకోబు కూడా అందుకే పడుకునేటప్పుడు కూడా, ప్రభువా కలల ద్వారా, దర్శనాల ద్వారా నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి అని పడుకున్నప్పుడు మంచి కలలు, దర్శనాలు వస్తాయి. లేకపోతే పీడ కలలు, ఎవరో హత్య చేసినట్లు, ఏదో కిడ్నాప్ చేసినట్టు రకరకాలుగా అప్పుడప్పుడు వచ్చి చెప్తూ ఉంటారు కలలు. కానీ అన్నయ్య, ఒక చెట్టుకు ఒక అతను ఊరేసుకున్నట్టు కనబడింది, వాడు ఎవడు అని అడిగింది ఒక ఆమె నన్ను. మరి ఏం చెప్పేది? నీకు ఎవడైనా శత్రువు ఉన్నాడా అంటే, ఉన్నాడన్నా, వాడే అయి ఉండొచ్చు అని చెప్పా. మరి బాధపడకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇలా ఒకడు కీడు చేసేవాడు, వాడే అని చెప్పారు. కలలు, దర్శనాలు, వాటికి మీనింగ్స్ ఉండవు. ప్రేమిన వర్ల ప్రతిదీ వాక్యపు ఆధారాలను బట్టి అక్కడక్కడ దర్శనాలు వచ్చాయి, కలలు వచ్చాయని మభ్యపెట్టే మాటలు మాట్లాడి భ్రమపరిచే వాళ్ళు ఉంటారు. అట్టి వారికి మీరు దూరంగా ఉందురుగాక. కలలు, దర్శనాలు వేరు. కాబట్టి ప్రేమిన వర్లరా, యాకోబు కలలు కనేవాడు. ఆ కలలో ఏం కనబడుతుంది? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాడు. చూడండి, ఆ కళ కనేటప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ఉండాలి. పిచ్చి కళలన్నీ కానీ నాకు ఆ కళ వచ్చింది, దాని అర్థం ఏంటి అని మీరు ఆలోచించిన మీకు కళ వచ్చినప్పుడు మీకు అర్థమైపోవాలి, పలాని కళ వచ్చింది, దాని యొక్క అర్థం ఇది అని. పరిపూర్ణంగా ప్రార్థన పరులై ఉంటే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మీ మనోనేత్రాలు వెలిగించబడినదై ఉంటే, మీరు కనే కళ, దర్శనాలు ఎవరూ చెప్పని అవసరమే లేదు. మీకే పర్ఫెక్ట్గా అర్థమైపోయింది. ఫ్యూచర్లో జరిగే కార్యాలన్నీ దేవుడు ముందుగా మీకు తెలియపరచుదురుగాక. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు తన ప్రజల్ని దర్శిస్తాడు. గనుక యాకోబు కూడా ఆనాడు కలగన్నాడు. దేవుడు అతన్ని దర్శించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రేమిన వర్లరా, కలలు గని దర్శనాలు చూచే వ్యక్తి రోజులు గడిచే కొలది ఏం జరిగిందంటే, ఆదికాండం 29వ అధ్యాయము 30వ అధ్యాయము 2 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. అక్కడ దర్శనాలు, కలలుగానే
వ్యక్తి, ప్రభుతో సహవాసం కలిగి జీవిస్తూ ఉన్న వ్యక్తి, ప్రేమిన వర్లరా, 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్నటువంటి ఫెలోషిప్ కట్ అయిపోయింది. ఆదికాండం 31వ అధ్యాయము 41వ వాక్యాన్ని మీరు చూడండి. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. చూడండి, 20 years, 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్నటువంటి ఆ ప్రార్థన అనుభవము, దేవునితో ఉంటున్న కలలు, దర్శనాలు అనే ఆ దేవునితో ఉంటున్న అనుబంధం 20 సంవత్సరాలు దూరపరుచుకున్నాడు యాకోబు. ప్రేమిల వర్లారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటను బట్టి ప్రారంభ దశలో క్రీస్తును అంగీకరించిన ప్రారంభ దినాల్లో దేవుడు ఆశీర్వదించాడు, మేలు చేస్తూ ఉన్నాడు అని మేలు పొంది ఈ మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, వాక్యాన్ని మీరు ధ్యానించే అనుభవాన్ని బట్టి కొన్ని కృపావరాలు, ఆత్మీయ వరాలు కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, గతంలో దేవుడు నాకు దర్శనం ఇచ్చేవాడన్నా, మరి ఇప్పుడు ఏమైందమ్మా అంటే, ఇప్పుడు ప్రార్థన తగ్గిపోయింది, కళలు, దర్శనాలు లేవు. గతంలో ఇలా ఉన్న వ్యక్తిని మరి ఇప్పుడు ఏమైందంటే, కొన్ని జీవితంలో లోటుపాట్లు ఉండటం వలన కళలు, దర్శనాలు, ఈ అనుభవాన్ని, దేవునితో ఉంటున్న సహవాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రేమిన వర్లారా, యాకోబు దర్శనాలు, కళలు చూసేవాడు. కానీ 29, 30 అధ్యాయాలు, ఆదికాండం 29వ అధ్యాయం 30వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. 20 సంవత్సరాలు. అందుకే యాకోబు తన మామైన లాబానుతో అంటాడు, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఒంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, 7 సంవత్సరాలు లేయా కొరకు కొలువు చేశాడు. ఆ తర్వాత మరలా 7 సంవత్సరాలు రాహేలు కొరకు కొలువు చేశాడు. రాహేల్ని పెళ్లి చేసి ఇవ్వమంటే సరే అని లేయని పెళ్లి చేసి ఇచ్చాడు. అవన్నీ కూడా నేను చెప్పడానికి కుదరదు, కానీ 29, 30 అధ్యాయాలు చదువుకోరండి. మోసం చేశాడు. మామ, ఎందుకు నువ్వు ఇలా చేసావంటే, పెద్ద కుమార్తె నుంచి మరి చిన్న కుమార్తెను ఇవ్వడం మంచిది కాదురా అల్లుడా, మరేం చేయాలంటే ఇంకా 7 ఏండ్లు కొలువు చేయి, రాహేలును కూడా పెళ్లి చేసిస్తానని ప్రేమిల వర్లారా లేయా, రాహేలు ఇద్దరిని పెళ్లి చేశాడు. అప్పుడు 7 సంవత్సరాలు రాహేలు కొరకు, 7 సంవత్సరాలు లేయా కొరకు, 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ తర్వాత 6 ఏండ్లు మందను మేపుతూ జీవితాన్ని గడిపాడు. అప్పుడు 20 years దేవునితో ఉంటున్న ప్రార్థన అనుభవం, దర్శనాలు, కళలు అవన్నీ కూడా ఎగిరిపోయాయి. స్పిరిచువాలిటీ కోల్పోయే పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయి. ఇదే మాట హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 12వ వాక్యములో యాకోబు గురించి రాయబడిన మాట. పన్నెండవ అధ్యాయము 12వ వాక్యం. యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను. చూడండి, భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసును. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచును. క్లియర్గా హోషేయ తన ప్రవక్త రాస్తాడు చూడండి. కాబట్టి 14 సంవత్సరాలు, ఆ తర్వాత 6 సంవత్సరాలు మందను మేపి తన జీవితాన్ని 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్న సహవాసాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. ఈ మాటను బట్టి దేవుని ప్రజలైన మనం దేవునితో ఉంటున్న సహవాసం ప్రారంభ దశలో బాగానే ఉంటుంది. ప్రారంభ దశలో చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు, బాగా ప్రార్థన చేసే వ్యక్తినన్నా, బైబిల్ చదివే వ్యక్తిని, ఆత్మీయ వరాలు ఉన్నాయి, కృపా వరాలు ఉన్నాయి, నేను ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమయ్యాయి అని అంటే, ఇప్పుడు అవన్నీ కూడా లేవు. ఏంటంటే జీవితంలో ఎక్కడో ఫెయిల్యూర్స్, జీవితంలో ఎక్కడో బలహీనతలు ఎదురయ్యాయి, జీవితంలో ఏదో చెడు, జీవితంలో ఏదో ఈ లోక సంబంధమైన కార్యాలకు చోటిచ్చినప్పుడు దేవునితో ఉంటున్న సహవాసం లేనందువలన లోకం చోటిచ్చి లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచేటట్లు సాతానుడు క్రియ చేస్తాడు. కాబట్టి మొదట దేవుని మీద ఉంచినటువంటి ప్రేమ కడవరకు మన జీవితాల్లో స్థిరంగా ఉండునుగాక. ఆది ప్రేమ, ఆది విశ్వాసాన్ని ఇప్పుడు కూడా దేవుని ప్రజలైన మనం పోగొట్టుకోకూడదు. ప్రారంభ దినాల్లో ప్రభు నమ్ముకున్న
దినాల్లో మీరు ప్రార్థించే ఆ అనుభవం ఒకసారి ఆలోచించి చూడండి. గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని అంటారు, వాక్యం చదివే వ్యక్తిని. కానీ ఇప్పుడు ఏమైందంటే రోజులు గడిచే కొలది సమయం అంతా వ్యర్థమైన కార్యాలకు చోటించి వాళ్ళతో వీళ్ళతో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు ఆడి దేవుడిచ్చిన కృపా వరాలు, ఆత్మీయ వరాలు అన్నీ పోగొట్టుకొని దర్శనం లేకుండా భ్రష్టత్వానికి గురైన విశ్వాసులు కూడా లేకపోలేదు. కాబట్టి ఎవరి భక్తిని వాళ్ళు కాపాడుకుంటూ మీకు ఇచ్చిన దర్శనము, కలలు, దేవుడు మీతో మాట్లాడుచుండే అనుభవాన్ని కడవరకు ప్రతి ఒక్కరూ కాచుకుందరుగాక. లోక సంబంధమైన కార్యాలకు చోటిచ్చినప్పుడే దేవుడు కూడా దూరం అవుతాడు. యాకోబు జీవితంలో అదే జరిగింది. దర్శనాలు, కలలు కనేవాడు ప్రారంభ దశలో, కానీ దేవునితో ఉంటున్న సహవాసాన్ని 20 సంవత్సరాలు పోగొట్టుకున్నాడు. తద్వారా నష్టాలు కూడా వచ్చాయి. తర్వాత మీకు చెప్తారు. యాకోబు ఒకటి గుడార నివాసి, రెండవది దర్శనాలు కలలు చూచేవాడు, మూడవది దేవునితో యాకోబు ఓ ప్రతిష్ట జీవితాన్ని కలిగినవాడు, ఓ ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కలిగినవాడు. కాన్సిక్రేషన్ లైఫ్, ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని చేసేవాడు. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయము 20 వాక్యాన్ని మీరు చూడండి. అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగును. చూడండి, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. దీనినే ప్రతిష్ట కలిగిన జీవితము అని అంటారు. ప్రతిష్ట కలిగిన జీవితము అని అంటే ఈ మాటలో ఉన్న అర్థం, నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తాను అని మ్రొక్కుకున్నాడు. యాకోబు ఎప్పుడైతే బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్ళి ప్రారంభంలో దేవుడు దర్శించి కలల ద్వారా మాట్లాడాడో, యాకోబు కూడా దేవునితో మ్రొక్కుకున్నాడో, ఆ మ్రొక్కుబడి ప్రకారముగానే యాకోబు వెళుచున్న మార్గం అంతట్లో దేవుడు తోడుగా ఉండెను. హల్లెలూయా. రెండవది కాపాడుచు వచ్చెను. హల్లెలూయా. ఆహారము, ధరించుకోవటానికి వస్త్రాలు, ఏది తక్కువ కాకుండా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. సరే, దానికి ప్రతిగా యాకోబు ఏమని మ్రొక్కుకున్నాడు? నాకిచ్చి యావత్తులో 10వ వంతు నీకు చెల్లిస్తాను అని మ్రొక్కుకున్నాడు. ఇది ఒక కాన్సక్రేషన్ లైఫ్, ప్రతిష్ఠింపబడిన జీవితంలో ఉంటున్న ఒక భాగం ఇది. సరే, 10వ వంతు ఇస్తానన్నాడా? 33వ అధ్యాయము 10వ వాక్యంలో 33వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి. ఆదికాండం 33:10. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల చిత్తగించుము, నా చేత ఈ కానుకను పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. చూడండి, 10వ వంతు నీకు చెల్లిస్తాను అని కొన్ని దశంభాగాలన్నీ కూడబెట్టాడు. సరే, అవి ఇవ్వాలి కదా. ఇస్తాననుకున్నవాడు సడన్గా ఒక వార్త వచ్చింది. అన్న అయిన ఏషావు రాబోతూ ఉన్నాడు, నిన్ను కలవబోతూ ఉన్నాడు అనంగానే గుండె గుబేలు మన్నది. అంటే 20 సంవత్సరాల తర్వాత మరలా నా అన్న కలవటానికి వస్తున్నాడు అంటే నన్ను చంపటానికే. చూడండి, యాకోబు తండ్రి ద్వారా మోసంతో ఆశీర్వాదాలు తీసుకున్నాడు కదా, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని. కాబట్టి భయం కలిగి ఇక 20 సంవత్సరాల తర్వాత నా అన్నయ్యను ఏషావు కలవటానికి వస్తున్నాడు అంటే నన్ను చంపటానికే అని భయపడి యాకోబు రాగానే చూడండి, దండం పెట్టి, ఇదిగో ఈ కానుకలు తీసుకో అని బటర్ పోసే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎవరి ద్వారా నేను భయం కలిగితే వెంటనే వాళ్ళు కూల్ చేయటానికి ఏమైనా చేస్తాం కదా. అలాగే 20 సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ఎలా ఉన్నాడా వాడిని చూడాలి అని ఏషావు తమ్ముని గురించి
ఆ ఆశ కలిగి నా తమ్ముని చూడాలి అని ఒక మంచి అభిప్రాయంతో వస్తే, యాకోబు తప్పు చేశాడు కాబట్టి భయముతోనే ఉన్నాడు. సరే, ఏశావు రాగానే యాకోబు ఏం చేశాడు? దేవునికి చెల్లింపవలసిన దశంభాగాలన్నీ వాళ్ళ అన్నకి ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఏశావు అన్న మాట చూడండి 9వ వాక్యంలో. అప్పుడు ఏశావు, సహోదరుడా చూడండి, నాకు కావలసినంత ఉన్నది, చూడండి నీది నీవే ఉంచుకో అని చెప్పినా కూడా అట్లు కాదు చూడండి, అటు కాదులే మన భాషలో, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకోను, ఇవన్నీ తీసుకుంటే నా మీద కోపడకుండా చంపకుండా ఉంటాడు అని. చూడండి మరి ఏమేమి ఇచ్చాడు అంటే 32వ అధ్యాయము 14వ వాక్యము నుండి చూడండి. 32వ అధ్యాయం ఆదికాండం 14వ వాక్యము నుండి, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి వంటలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, చూడండి ఇన్ని దశంభాగాలు దేవునికి ఇవ్వాల్సినవన్నీ పోగు చేసి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? ఏశావుకి ఇచ్చేసాడు. చూడండి, ఒక కాన్సిక్రేషన్లు ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కూడా కలిగిన వాడు యాకోబు, కానీ పోగొట్టుకున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వాక్యములో రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యములో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న యెడల, చూడండి, దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే, చూడండి, మొక్కుకొనకుండుటయే మేలు. ఎవరు మొక్కుకోమన్నారు? ఎందుకు ఇస్తానని ఎందుకు మొక్కుకున్నారు? చూడండి, ఇలా కొందరు అప్పుడప్పుడు మొక్కుకుంటారు. ఉద్యోగం వస్తే ఫస్ట్ శాలరీ ప్రభుకి ఇస్తానంటారా, రాగానే ఇక దురాశ కలిగి ఇంత వద్దులే, డబ్బు వద్దులే, పెట్టుకుందాం అంటారు. పొలంలో పంట రాగానే దశంభాగం ఇస్తామంటారా, మొక్కుకుంటారా ఆ మొక్కుబడిని? ఇలా ఉదాహరణకు మీకు చెప్తున్నాను, కొందరు ఉద్యోగం వచ్చినప్పుడు పంటల్లో దశంభాగం, ఇలా మొక్కుబడి దేవుడు ఇవ్వమనలేదు, ఎవరో బలవంతం చేయలేదు. అందుకే ఫ్రీ విల్ ఆఫరింగ్. మొక్కుకున్నప్పుడు దానిని ఖచ్చితంగా చెల్లించాలి, లేకపోతే మొక్కుకొనకుండుటయే మేలు అని వాక్యం చెప్తుంది. కానీ ప్రేమిన వర్లారా, యాకోబు ప్రతిష్ట కలిగిన వాడే. జీవితంలో నేను సంపాదించిన సంపాదనలో 10వ వంతు చెల్లిస్తానని మొక్కుకున్నాడు, కానీ మొక్కుబడి చెల్లించనందువలన వీటన్నిటి బట్టి గమనించినట్లయితే 3 స్వభావాలు మీకు చెప్పే. యాకోబు యొక్క ప్రయాణంలో బేర్షెబా నుండి బయలుదేరి వెళ్తూ వచ్చాడు. ప్రయాణంలో ఆయన ఎలా ఉన్నాడు, ఎలాంటి వ్యక్తి అంటే, 1 గుడార నివాసి, 2వది కలలు దర్శనాలు చూచే వ్యక్తి, 3వది ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని చేసేవాడు. ప్రతిష్ఠ అన్నప్పుడు మనల్ని మనమే దేవునికి అప్పగించుకునే అనుభవం, మనల్ని మనమే. ప్రతిష్ఠ అనేది 1 జీవితంలో, 2వది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల్లో. యేసు గారు కూడా అందుకే ఓ పాట పాడారు, కానుకనైతిని నీ సన్నిధిలో నన్ను నేనే కానుకగా. ఒక మీటింగ్కి వెళ్ళారట, అక్కడ ఆ మీటింగ్లో కానుక పడుతూ ఉన్నారు. మరి యేసు గారి దగ్గర కూడా సంచి పట్టాడు ఆయన. మరి ఆయన ఏమి ఇవ్వాలి? ప్రభు, నన్నే మీకు కానుకగా సమర్పించాను కదా అని ఆ సందర్భాన్ని బట్టి యేసు గారు పాట రాశారు, నన్ను నేనే మీకు కానుకగా సమర్పించాను. జీవితంలో ప్రతిష్ట. 2వది యాకోబు ఇక్కడ భౌతికంగా నేను సంపాదించిన సంపాదనలో 10వ వంతు చెల్లిస్తానని మొక్కుకున్నాడు. మొక్కుకున్న ప్రకారమే చేయాలి, కానీ మొక్కుకొనకుండుటయే, చెల్లించినప్పుడు మొక్కుకొనకుండుటయే మేలు. ఈ 3 స్వభావాలు కలిగిన వ్యక్తి యాకోబు. కానీ వీటన్నిటినీ కూడా కోల్పోతూ వచ్చాడు. గుడార నివాసిని అనే సంగతి మర్చిపోయి సుక్కోతులు ఇల్లు కట్టుకున్నాడా. 2వది కలలు దర్శనాలు చూచే వ్యక్తి 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. 3వది ప్రతిష్ట కలిగిన వ్యక్తి, దేవునికి దశంభాగాలు మొక్కుబడులు చేసుకున్న వ్యక్తి వాటిని తీసుకొని వెళ్ళి ఎవరికి ఇచ్చేశాడు?
ఏశావుకిచ్చి ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కూడా కోల్పోయాడు. వీటిని బట్టి 3 నష్టాలు కూడా వచ్చాయి. త్వరగా చెప్తాను. ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. లేయా దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చాలు, మీరు ఆ క్రింది వాక్యాలు చదువుకోరండి. 34వ వాక్యం మొదటి వాక్యములో 3 గుడార నివాసి యాకోబు, దర్శనాలు కలలు గనేవాడు. 3వది ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని, ప్రతిష్ఠ కలిగిన జీవితాన్ని చేసిన వ్యక్తి యాకోబు. కానీ ఈ 3 అనుభవాలు కూడా యాకోబు పోగొట్టుకున్నట్టు చేత 3 నష్టాలు కూడా వచ్చాయి. ఒకటి, ఒకానొక కుమార్తె దీనా అవమానపరచబడిపోయింది. యాకోబు నాకు కలిగిన కుమార్తెని దీనా ఆ దేశపు కుమార్తెను చూడ వెళ్ళను. ఎక్కడ? సుక్కోతుకు వచ్చాడు. సుక్కోతులో ఇల్లు కట్టుకున్నాడు, పర్మనెంట్ రెసిడెన్స్ కదా. వెంటనే కుమార్తె అల్లరి ముద్దుగా పెంచాడు దీనాని. దీనా అంటే, దీనానా మరి ఈ పట్టణంలో మరి ఒకసారి చూసి వస్తాను, ఈ ఊరు ఎట్లుందో, ఆడపిల్లలు ఏ డ్రెస్ వేస్తారు, ఎన్ని అడుగులు చెప్పులు వేస్తారు, మామూలుగా ఉంటుంది కదండి. కొత్తగా ఒక ఊర్లోకి వచ్చినప్పుడు ఊరిని చూడాలి అని. సరే, మగపిల్లడైతే పంపించచ్చు, కానీ ఆడపిల్ల కాబట్టి అమ్మా నువ్వు వెళ్ళకూడదమ్మా, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు కదా. గారాభంగా పెంచాడు కాబట్టి వెళ్ళమ్మా అని చూడ వెళ్ళను. తర్వాత అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. ఒక అతను దీనాన్ని అవమానపరిచాడు. ఒకసారి ఆలోచించండి. ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు కలిగే నష్టాలు కూడా ఇవే. మురప మీద చెప్పినట్లుగా కొందరు ఉద్యోగాల కొరకు, నేను చెన్నైలో ఉన్నప్పుడు చాలామంది విలేజ్ పీపుల్స్ వస్తారు, యూత్ పిల్లలు. వాళ్ళందరూ కూడా జీవితంలో నష్టాన్ని అనుభవించి లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉండి తల్లిదండ్రిని ఏడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రేమిన వర్లరా, లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది, దేవుని చిత్తం జరిగించువారు నిరంతరము నిలుతురని వాక్యం చెప్తుంది. ఏంటి ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం అంటే రక్షింపబడడం, బాప్తిసం తీసుకోవడం, పరిశుద్ధంగా జీవించడం దేవుని యొక్క చిత్తం. కానీ దీనా తండ్రి మాట వినక, ఈ తండ్రి మాట కాదు కానీ లోతుకు వాక్యాన్ని ధ్యానిస్తే దీనా అవమానపరచబడటానికి కారణం ఎవరో తెలుసునా? తండ్రి అయిన యాకోబే కారణం. గుడార నివాసిగా ఉండవలసిన వాడు సుక్కోతులో ఇల్లు కట్టుకొని పశువులకు పాకలు వేయించుకున్నాడా? తండ్రి చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. ఆదికాండం 49వ అధ్యాయము 5వ వాక్యంలో మీరు గమనించినట్లయితే యాకోబు జీవితంలో కలిగిన 2వ నష్టం, షిమ్యోను లేవి ఇద్దరు నరహంతకులైపోయారు. అందుకే వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు తండ్రి వాళ్ళ స్వభావాలను బట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమని ఆశీర్వదించాడో చూడండి. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, చూడండి, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. ఆదికాండం 34వ అధ్యాయము 30వ వాక్యంలో మీరు చూడండి. అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసి తిరిగి, చూడండి అక్కడ మీరు నన్ను బాధపెట్టి అని అంటాడు. బాధ పెట్టింది షిమ్యోను లేవి అని ఆలోచిస్తాం. ఆ తర్వాత దినాల్లో గమనించినట్లయితే యాకోబు నేను చేసిన పొరపాటును బట్టి నా పిల్లలకు శిక్ష కలిగింది అని ఏడ్చాడు. ప్రేమిని వర్లరా, ఒకటి దీనా అవమానపరచబడిపోయింది, రెండవది షిమ్యోను లేవి ఇద్దరు సహోదరులు. దీనా ఏడ్చుకుంటూ వచ్చింది. ఎవరమ్మా నిన్ను అవమానపరిచింది అంటే పలాని వాడు అన్నప్పుడు అతన్ని చంపేశారు, ఆ ఊర్లో ఉంటున్న మగవాళ్ళందరినీ కూడా చంపేశారు. ఆ విషయాలన్నీ 34వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోరండి. ఒకటి నష్టం దీనా, రెండవది షిమ్యోను లేవి ఇద్దరు నరహంతకులైపోయారు. మూడవదిగా ప్రేమిన వర్లరా, దేవునితో ఉంటున్నటువంటి ఓ కాన్సిక్రేషన్ లైఫ్, ఓ ప్రత్యేకింపబడిన అనుభవాన్ని, ప్రతిష్ట కలిగిన జీవితాన్ని కూడా కోల్పోయాడు కాబట్టి దేవునితో ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కోల్పోయిన అనుభవం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడండి. గుడార నివాసి అనే సంగతి మర్చిపోయాడు, కలలు దర్శనాలు కోల్పోయాడు, ప్రతిష్ట కూడా కోల్పోయాడు.
ఈ లోకమే స్థిరమైనది అని ఆలోచించుకొని ఉండటం వలన ప్రేమిన వర్లరా నష్టాన్ని అనుభవించినప్పుడు ఈ లోకాన్ని కోరుకొని నడిపించబడటం ద్వారానే తన జీవితంలో ఈ 3 నష్టాలు వచ్చాయి. అయితే వాక్యం చెప్తుంది, పౌలు గారు చెప్తారు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను అవర్ సిటిజన్షిప్, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆదికాండం 33, 34 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. అక్కడ యాకోబు తనకున్నటువంటి పిల్లలకి వాళ్ళకు పెళ్లి చేయడం, స్వాస్థ్యాలను పంచిపెట్టడం, ఈ భౌతికమైన వాటి మీదే మనసు ఉంచి కొనసాగుతూ వచ్చినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఆదికాండం 34, 35, 33, 34 వాక్యాల్లో అధ్యాయాల్లో మీరు తర్వాత చదువుకోనండి. నష్టాలు అనుభవించాడు, ఇబ్బందుల పాలయ్యాడు. అంటే 34, 33, 34 అధ్యాయాలు మీరు గమనించినట్లయితే దేవునికి ఇవ్వవలసిన కానుకలు, దశంభాగాలు ఏశావుకిచ్చి ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కోల్పోయాడు. 34 అధ్యాయంలో గమనించినట్లయితే దేవునితో చేసిన ప్రతిష్ఠింపబడిన ఆ జీవితాన్ని కోల్పోవటం చేత నష్టాలు కూడా వచ్చాయి. నష్టాలు రావడానికి గల కారణం ఏంటి అని ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే ఇవే కారణం. లోకాన్ని, లోక సంబంధమైన వాటిని మనసుంచి 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. కలలు, దర్శనాలు, ప్రార్థనా జీవితమే లేకుండా పోయింది. ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కూడా కోల్పోయాడు. వీటి ద్వారానే నష్టాలు, ఈ లోకాన్ని నమ్ముకున్నప్పుడు వచ్చే నష్టాలు. కానీ వాక్యం చెప్తుంది, మన పౌరస్థితి పరలోకమందున్నది. లోకములో ఎన్ని ఉన్నా, ఎన్ని కలిగినా వాటిని బట్టి మనం సంతోషించే అనుభవంలో ఉండకూడదు. కానీ పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెదుగుతూ పరసంబంధమైన ఆలోచన కలిగి దేవునితో మనం చేసిన ఆ నిబంధనని, ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని ప్రతి ఒక్కరము కడవరకు కాచుకుందాము గాక. ప్రేమిన వర్లరా 35వ అధ్యాయము మొదటి వాక్యములో మీరు గమనించినట్లయితే దేవుడు యాకోబుతో, చూడండి, మునుపు మీతో చెప్పాను, బెయేర్షెబా నుండి హారాను వరకు, హారాను నుండి బేతేలుకు, బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్తున్న సమయంలో హారాను మట్టుకు వచ్చిన ఆ ప్రయాణంలో జరిగిన ఈ కార్యాల్లో 3 విషయాలు మీకు చెప్పాను. అయితే నష్టాలు జరిగినప్పుడు, ప్రతిష్టతను కోల్పోయినప్పుడు తన జీవితంలో ప్రేమిన వర్లరా దుఃఖానికి చోటు వచ్చింది. 35వ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి, చూడండి, నీ సహోదరుడిని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకొని, చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎక్కడైతే నిన్ను దర్శించానో బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్తున్న సమయంలో ఆ స్థలానికి మరలా నీవు వచ్చి అక్కడ బలిపీఠం కట్టు, నీవు నీ భార్య పిల్లలందరూ కూడా అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచి పరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి అని దేవుడు చెప్పంగానే యాకోబు అంటాడు, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమును నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదను. ఎక్కడ? బేతేలు అనే స్థలములో. బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం. ప్రేమిన వర్లరా మరలా బేతేలుకు వచ్చి తాను చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు, పరిశుద్ధపరుచుకుంటున్నాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా అని. ప్రేమిన వర్లరా ఈ మాటను బట్టి తండ్రి చేసినటువంటి పొరపాట్లను బట్టి శిక్ష ఎవరికి వస్తూ ఉంటుంది? పిల్లల మీదకి వస్తుంది. అందరి జీవితాల్లో కాదు, కొందరి జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు విశ్వాసపు పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి ప్రతిదీ రాంగ్గా మనం ఆలోచించిన అవసరమే లేదు. తల్లిదండ్రి బాగున్నా కొన్నిసార్లు పిల్లల జీవితాలు గందరగోళంగా ఉంటాయి. ఏదేమైనా కూడా తల్లి, తండ్రి ఇక్కడ యాకోబు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడు. బేతేలుకు వచ్చి శుద్ధీకరించుకున్నారు. పోగొట్టుకున్న ఆశీర్వాదాలు అన్నీ మరలా యాకోబుకు దేవుడు అనుగ్రహించెను. అందుకే మనం బేతేలుకు వచ్చుచు పోవచ్చు ఉండే అనుభవం. బేతేలు అంటే దేవుని
మందిరము, దేవుని యొక్క సన్నిధికి వచ్చుచు పోవచ్చు ఉండే అనుభవాన్ని బట్టి మనలో ఉంటున్న బలహీనతలు ఏంటి, మనం సరిచేసుకోవాల్సిన అనుభవాలు ఏంటి, మనం ఏ విషయంలో మనం బలహీనలమై ఉన్నామో, ఏ దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడో, ఏ వరాలు ఉన్నాయి, మన యొక్క ఆత్మీయ స్థితిగతులన్నీ ఈ బేతేలుకు వచ్చినప్పుడు దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుని విడిచి గుడార నివాసాన్ని మర్చిపోయి దేవునితో ఉంటున్న సహవాసాన్ని పోగొట్టుకున్నప్పుడే నష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి 91వ కీర్తన మొదటి చరణంలో రాయబడ్డట్టు మనం ఎల్లప్పుడూ మనము మన పిల్లలు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడని విశ్రమించువాడు అని వాక్యం చెప్పినట్లు మీరు, మీ పిల్లలు, సంఘస్థులందరూ దేవుని యొక్క రెక్కల చాటున ఉన్నప్పుడు మీరు, మీ పిల్లలు ఎల్లప్పుడూ కాపాడబడి ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మరికొన్ని విషయాలు వచ్చే వారంలో యాకోబు గురించి మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మనసాక్షి కాల నియమములో జీవించుచూ ఉన్న వ్యక్తి యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, హానోకు, ఇష్మాయేలు గురించి గత